ఆర్ యు రెడీ? ఎవరో నిన్ను విడిచిపెట్టారని, ఎవరో నిన్ను పక్కకు పెట్టేశారని, ఎవరో నీకు విలువ ఇవ్వలేదని బాధపడకు. యేసయ్య నీతో చెప్పేది, నేను నిన్ను విడవలా, నేను నిన్ను ప్రక్కన పెట్టలా, నాకు నువ్వు ఎంతో విలువ కలిగిన వాడివి, విలువ కలిగిన దానివి. పేతురు, నేను చేసింది పొరపాటేనయ్యా, అందరూ నన్ను వదిలిపెట్టేశారయ్యా, ఎవరో నిన్ను విడిచిపెట్టారని నేను నిన్ను విడవలేదని మర్చిపోకు. ఎవరో నిన్ను విడిచిపెట్టారని నేను విడిచిపెట్టేశాను అనుకోకు. ఎవరో నిన్ను పక్కన పెట్టేశారని నేను నిన్ను పక్కన పెట్టేశాను అనుకోకు. ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నేను నీకు విలువ ఇవ్వలేదనుకోకు. నేను నిన్ను విడిచిపెట్టలేదని ప్రపంచానికి చూపెడతా. ఇప్పుడు ఆమె అనాలి, నేను నిన్ను ప్రక్కన పెట్టలేదని నేను ప్రపంచానికి చూపెడతా. నాకు నీ పట్ల ప్లాన్ ఉందని నేను ప్రపంచానికి చూపెడతా. హల్లెలూయా. సమరయ స్త్రీ అనుకుంది, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, అందరూ నన్ను ప్రక్కన పెట్టేశారు, నా పట్ల ఎవరికి ఒక ప్రణాళిక లేదు. యేసు ప్రభు వారు బావి దగ్గరికి వెళ్ళన్నారు, ఎవరో నిన్ను విడిచిపెట్టారని నేను నిన్ను విడిచిపెట్టాను అనుకోకు. ఎవరో నిన్ను పక్కన పెట్టారని నేను నిన్ను పక్కన పెట్టాను అనుకోకు. ఎవరికి నీ పట్ల ప్లాన్ లేదని నాకు ప్లాన్ లేదనుకోకు. సమరయ పట్టణాన్ని రక్షించడానికి ఆయన పూనుకున్నప్పుడు, ప్రారంభించినప్పుడు మేయర్ గారి దగ్గరికి వెళ్ళలా, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలా, అక్కడ ఉన్న బిషప్ గారి దగ్గరికి వెళ్ళలా. ప్రక్కన పెట్టేసిన, విలువ లేని, ఏ ప్రణాళిక లేని ఆమె దగ్గరికి వెళ్ళన్నాడు, నువ్వు నాకు కావాలి అన్నాడు. కానా అన్న ఊరిలో 6 రాతి బాణలు. ఎన్ని రాతి బాణాలు? కొన్ని సంవత్సరాల నుండి కాదు, కొన్ని తరాల నుండి ఆ రాతి బాణాలు దేనికే ఉపయోగిస్తున్నారంటే, ఎవడొచ్చినా ఏం కడుక్కోవడానికి, పాదాలు కడుక్కోవడానికి. దానికి ఇంకొక పని తప్ప ఇంకొకటి లేదు. అదే దాని పని, దాని కర్తవ్యం అదే, దాని డ్యూటీ అదే. ఇక అంతే, 6 రాతి బాణాల పని అంతే. కానీ ఆ రాతి బాణాలు అనుకున్నాయి, ఎవరో నన్ను పట్టించుకోరని. కానీ యేసయ్య అన్నది, ఎవరో నిన్ను విడిచిపెట్టారని నేను విడిచిపెట్టాను అనుకోకు. ఎవరో నేను పక్కన పెట్టారని నేను పక్కన పెట్టాను అనుకోకు. ఎవరికో నీకు ఇది తప్ప వేరే ప్లాన్ లేదని నాకు వేరే ప్లాన్ ఉందని రుజువుపరిచాడు. ఈ రోజున అదే దేవాది దేవుడు అనేది, నువ్వు భయపడకు. ప్రపంచానికి నువ్వు విలువలేని వాడు అవ్వచ్చు, ప్రపంచానికి నువ్వు విలువలేని దాని అవ్వచ్చు, కానీ యేసయ్య అనేది, నువ్వు నాకు విలువ కలిగిన వాడివి, నువ్వు నాకు విలువ కలిగిన దానివి. మరలా దేవుడు నొక్కి చెప్పమంటున్నాడు. కొంతమంది హృదయంలో కొన్ని రోజుల నుండి ఇదే గొడవ, నేను విలువలేనోడిని, నేను విలువలేనిదని. నో, నా యేసయ్య నీతో డైరెక్ట్గా వచ్చి చెప్పేది, పేతురుతో చెప్పినట్టు చెప్పేది, సమరయ స్త్రీతో చెప్పినట్టు చెప్పేది, రాతి బాణాలతో చెప్పినట్టు చెప్పేది, నువ్వు నాకు విలువ కలిగిన వాడివి, నువ్వు నాకు విలువ కలిగిన దానివి. అందరూ పేతురుని ఫెయిల్యూర్గా చూస్తున్నాడు, కానీ నా యేసయ్య పొటెన్షియల్ లీడర్గా చూస్తున్నాడు. సామర్థ్యం కలిగిన, నైపుణ్యత కలిగిన, నిపుణత కలిగిన నాయకుడిగా చూస్తున్నాడు. సమరయ స్త్రీ ఒక ఫెయిల్యూర్ ఉమెన్గా చూశారు, కానీ నా యేసయ్య ఒక పొటెన్షియల్ లీడర్గా, సామర్థ్యం కలిగిన నాయకామణిగా దేవుడు చూస్తున్నాడు. రాతి బాణాలు నీళ్లు తీసుకొని పాదాలు కడుక్కోవడానికే తప్ప మరి దేనికి కాదనుకున్నారు, కానీ నా దేవుడు అన్నాడు, నేను మరొక దాని కొరకు చూస్తున్నా, నీళ్లను ద్రాక్షారసంగా మార్చడానికి. ఇప్పుడు ఆమెననాలి, మొదటి అద్భుతం జరిగించడానికి. నేను ఒక నిజంగా జరిగిన సంఘటన ఒక పాస్టర్ గారి నోట్లో నుండి నేను విన్నాను. ఆ పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం, ఆ పాస్టర్ గారి యొక్క ఫ్రెండ్ కూడా పాస్టరే. పాస్టర్ గారి యొక్క ఫ్రెండ్ కూడా, పాస్టర్లకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? కలెక్టర్ గారి ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? తాగుబోతులకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? రెడీ. విశ్వాసుల ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? విశ్వాసి. భలే జనరల్ నాలెడ్జ్ మనకుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారి ఫ్రెండ్ ఎవరు? పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు చెప్తున్న సాక్షి, పాస్టర్ గారి యొక్క ఫ్రెండ్, దేవుడు అతన్ని ఎక్కడ పిలిచాడంటే, కోయంబత్తూరులో ఉన్న రెడ్ లైట్ ఏరియా వాళ్ళకి సువార్త చేయడానికి, ముంబైలో ఉన్న రెడ్ లైట్ ఏరియా వాళ్ళకి సువార్త అందించడానికి. మరి ముంబైలో చేస్తాం లేదు నాకు తెలియదు, కానీ కోయంబత్తూరులో రెడ్ లైట్ ఏరియా వాళ్ళ మధ్య పరిచయం చేస్తాడు. ఆదివారం పూట సిటీలో పరిచయం చేస్తాడు. ఆదివారం చర్చి సిటీలో ఉంటుంది. ఇలా పరిచయం చేస్తుండగా, అంటే పెద్దవాళ్ళకి రెడ్ లైట్ ఏరియా అంటే తెలకపోవచ్చు, కానీ రెడ్ లైట్ ఏరియా అంటే శరీరాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదించే ఏరియా. అది ఏమంటారు దాన్ని?
రెడ్ లైట్ ఏరియా. ఆ రెడ్ లైట్ ఏరియాలో అనేక మంది స్త్రీల దగ్గర సహజీవనం చేయడానికి, శరీర కోరికలు తీర్చుకోవడానికి వస్తుంటారు పురుషులు. ఆ కోయంబత్తూరులో ఉన్న రెడ్ లైట్ ఏరియాలో ఈ పాస్టర్ గారు సోమ మంగళవారం పరిచర్య చేస్తారు, బుధవారం గురువారం సిటీలో చేస్తుంటారు, ఆదివారం పూట రెడ్ లైట్ ఏరియా నుండి అనేక మంది వచ్చి వాక్యం వినడానికి వస్తుంటారు. కోయంబత్తూరులో ఉన్న రెడ్ లైట్ ఏరియా నుండి వచ్చి వాక్యం వినడానికి వస్తారు. ఒకరోజు ఒక యవనస్తురాలు వచ్చింది. ఒకరోజు యవనస్తురాలు, ఆమె అస్సాము నుండి వచ్చింది. ఆసాము నుండి వచ్చింది. ఆసాము నుండి కోయంబత్తూరుకి వచ్చింది. ఆమె శరీరాన్ని నమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటుంది. ఒక ఫ్రెండ్ ఆమెను ఎక్కడ తీసుకొచ్చిందంటే చర్చికి తీసుకొచ్చింది. చర్చికి వచ్చి వాక్యం వింది. వాక్యం వినగానే ఈ చప్పట్లు ఏంట్రా, ఈ అల్లేలి అంటారా బాబు, ఇలా సోత్రం అంటారు, అల్లేలి అంటారు ఏంట్రా అనుకుని ఆమె వెళ్ళిపోయింది ఆమె వృత్తికి. ఆ రోజు నుండి ఎవరో ఆమెను గుచ్చుతున్నారు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చూసేది తప్పు, నువ్వు చేసేది తప్పు అని. అది గుచ్చుతుంటే ఫ్రెండ్తో అందే, ఈ ఆసామి యవనస్తురాలు అంది తన ఫ్రెండ్తో, అనవసరంగా నన్ను చర్చికి తీసుకెళ్ళావే, నేను అక్కడికి వెళ్ళా నాకేమనిపించలే, అక్కడికి వెళ్ళా నేనేమనిపించలే, అక్కడ తీసుకెళ్ళా నన్నేమనిపించలే, చర్చికి తీసుకెళ్ళిన కానండి ఆ యేసు ప్రభు ఏంటో నువ్వు తప్పు చేస్తున్నావు నిద్ర పట్టనివ్వట్లేదు ఆయన. ప్రశాంతంగా ఉన్న బతుకుతో ఆడుకుని ఇంకోసారి చర్చి తీసుకెళ్ళకు నన్ను. చర్చికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళాను, ప్రశాంతంగా వచ్చి నా పని చేసుకుంటున్నా. ఎక్కడన్నా దేవుడు అలా వదలాలమే, కానీ ఈ దేవుడు అలా వదలట్లా. ఈ దేవుడు వదలడు, టోటల్ డిఫరెంట్. ఈయన మీ నాన్న ఎలా వదలడో, మీ అమ్మ ఎలా వదలడో, ఈయన కూడా వదలడు అలా. ఫ్రెండ్తో అందంట, ఏం దేవుడు ఆ దేవుడు, చర్చికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉండాలా, ఏం చేసినా నువ్వు చేసే తప్పు అబ్బో నేను తట్టుకోలేకపోతాను, ఇంకోసారి చర్చికి రమ్మనకో అందే. అయినా సరే ఫ్రెండ్కి ఆదివారం రాగానే మళ్ళీ నన్ను తీసుకెళ్ళవు అక్కడికే, మరి అన్నో చర్చి తీసుకెళ్ళొద్దని, ఏంటనే నాకు కనీసం అక్కడికి వెళ్తే కరెక్ట్ అనిపిస్తుంది, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ అన్న. మళ్ళీ వచ్చింది. మళ్ళీ రాగానే ఆమెకి ఏమీ అర్థం కాల, కానీ చప్పట్లో అల్లేలే చూసి భలే యాక్టివ్గా ఉంటున్నారా అందరూ అనుకుందంట. భలే యాక్టివ్గా ఉంటున్నారు వీళ్ళందరూ అనుకుని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోగానే పోయిన వారం కన్నా మరలా ఎవరో గుచ్చేస్తున్నట్టుందంట. గుచ్చేస్తుంటే ఫ్రెండ్స్ అంది, ఇంకొకసారి నన్ను పిలవకో. పోయిన వారం ఏదో ప్రశాంతత లేకున్నా, ఇప్పుడు మరీ ప్రశాంతత లేదే, రాత్రి కూడా నిద్ర పట్టట్లా నాకు, అమ్మో నా వలన కాదు బాబోయ్, నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టు ఉంది, పిచ్చిదాన్ని అయిపోయేటట్టున్నా, ఇంకోసారి నన్ను చచ్చి పిలవకో అంటే ఫ్రెండ్ అందే, నేను పిలవలేదుగా నువ్వే పిలిచావుగా అంటే సరేలే ఇక నన్ను పిలవక నేను ఈ పొరపాటున వస్తాను అన్న నన్ను తీసుకెళ్ళకో అంది. అనగానే సరే నేను అన్న. మళ్ళీ మూడో వారం రాగానే ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి నేను వస్తానంటే, నేను తీసుకెళ్ళనమ్మా, చంపేస్తావు నన్ను, నేను తీసుకెళ్ళను, నువ్వు వస్తే రా, నీకే తెలుసు దారి, నీకు ఊరంతా తెలుసు, నీకు చర్చికి రావడం కష్టమా, వస్తే రా లేదలేదు నా వెళ్ళిపోయిన అరగంటకి ఆమె పక్కన వెళ్ళి కూర్చోండి, వచ్చేసానే అంది. మళ్ళీ వచ్చేసి మళ్ళీ నన్ను తిట్టకంటే, నిన్ను తిట్టను, నేనేగా వచ్చింది. ఇప్పుడు ప్రసంగం ఏంది, పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళింది. పాస్టర్ గారు మీరు చెప్పేది నాకేం అర్థం కాలేదు, కానీ చప్పట్లో హల్లెలూయా యేసు ప్రభు అది బాగా అర్థమవుతుందండి నాకు అంది. ఓకేనమ్మా అది అర్థమవుతుంది కదా అంది. చాలు ఆ యేసు ప్రభు మొక్క అర్థమైతే చాలుకి ఏమి నాకు పర్లేదు అంది. పాస్టర్ గారు వందనాలంటే ఆయనకి ప్రేరేపణ కలిగింది బైబిల్ ఇమ్మని. ఆయన కొత్త నిబంధన బైబిల్ ఆమె అలాంటామని తన ఫ్రెండ్ చెప్పింది కనుక తెలుసు, వీళ్ళు వాక్యం వినరని తెలుసు, ఎందుకంటే డబ్బులే ముఖ్యం వాళ్ళకి, ఈ వాక్యం వాళ్ళకి ముఖ్యం కాదని తెలుసు. అయినా పాస్టర్ గారు కొత్త నిబంధన బైబిల్ ఆమె చేతికి ఇచ్చారు. ఎవరు? ఆసాము నుండి వచ్చిన ఆసామికి, ఆ యవనస్తురాలకి ఇచ్చాడు పాస్టర్ గారు. ఇవ్వగానే ఆ బైబిల్ తీసుకుంది యవనస్తురాలు. తీసుకుని ఇంటికి వెళ్ళి ఆమె రూమ్కి వెళ్ళి అలా తలుపు సరే చెప్పండి బైబిల్ తెరవగానే కనబడింది ఏంటి తెలుసా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. పాస్టర్ గారు ఆ ఎదర రాసింది ఆ ఒక్క మాటే ఆమెకి ఇవ్వాలి కనుక, యేసయ్య ఇప్పటికీ నిన్ను విడవలేదు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని రాసిచ్చింది. ఎందుకంటే అటువంటి యవన చెల్లికి ఏం రాయాలో, ఏ వాగ్దానం రాయాలో ఆయనకు అర్థం కాల. కింద సంతకం పెట్టాడు పాస్టర్ గారి సంతకం, యేసయ్య నేను ప్రేమిస్తాడు అని. చదవగానే గర్రమంటే నీళ్ళు కారినాయి. నన్ను, ఇలాంటి బతుకు కలిగిన నన్ను ఆయన ప్రేమిస్తున్నాడా అని తీసి తీయడం బైబిల్ ఇలా తీసింది. యోహాను సువార్త 3:16 వచ్చింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు
కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. అక్కడ బైబిల్ పట్టుకుంది. ఇది నిజమైతే, ఇది హిప్నాటిజం కాకపోతే, ఇది నిజం కాకపోతే, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న అది ఉర్దూలో ఇచ్చారు పాస్టర్ గారు. ఎందుకంటే ఆ ఆసాం నుండి వచ్చింది కనుక. ఉర్దూలో ఉంది బైబిల్. ఆ ఉర్దూ బైబిల్ పట్టుకొని ఉంది. ఇది వాస్తవం అయితే, మా ఫ్రెండ్స్ చెప్పినట్టు క్రైస్తవతో ఒక హిప్నాటిజం అంటున్నారు, మన ఇలా హిప్నాటిజం చేస్తారని. ఇది నిజమైతే ఇక్కడ బైబిల్లో రాసిన నేను ప్రేమగా ఉన్నానన్న దేవుడు నాకు కనబడాలా, నాతో చెప్పాలా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆమె అన్న కొద్దిగా నిమిషాల్లోనే ఏ గదిలో పురుషులు స్త్రీలు కలుస్తారో అదే గదిలోనికి ఆమెకి తెలవకుండానే 2 కిటికీలు తెరవబడినాయి. ఒక వెలుగు ఆమె మీదకి వచ్చింది. యేసయ్యని చూడలా. పౌలిన్నట్టు ఒక స్వరం ఏంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆ గదిలో డొల్లాడింది. ఇది పురుషులు కలిసే గది, ఒక పురుషుడు కాదు, కొన్ని వందల మంది కలిసిన గది, కొన్ని వందల మంది కలిసిన కలిగేది. నువ్వు పరిశుద్ధుడమని చెప్పారు. నన్ను రక్షించడానికి అపవిత్రమైన స్థలములో దిగిన దేవా, ఆమేన్ అని అంటారు అనుకున్నా. నన్ను రక్షించడానికి అపవిత్రమైన స్థలములో దిగిన దేవా, ఈ రోజు నుండి ఈ వృత్తికి నేను స్వస్తి చెప్తున్నాను అంది.